హలో అండి, ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. సో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు ఇంపార్టెంటో మీకు ముందు తెలుస్తుంది. సో ఈ వీడియోలో నేను ఆర్టికల్ 19 గురించి చెప్పబోతున్నాను క్లియర్గా. ఫస్ట్ నా రిక్వెస్ట్ ఏంటి అంటే, అంబేద్కర్ గారు అంటే ఎవరికైతే నచ్చదో స్కిప్ చేయొచ్చు, మీకు వేస్ట్ నేను చెప్పి కూడా నా టైం వేస్ట్. సో కమింగ్ టు ఆర్టికల్ 19, ఈ ఆర్టికల్ 19 ఏంటి అంటే మనకు స్వేచ్ఛ, ఫ్రీడమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఆర్టికల్ 19లో 6 ఫండమెంటల్ ఫ్రీడమ్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటో మీకు రఫ్గా ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సెకండ్ది ఫ్రీడమ్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ. థర్డ్ది వచ్చేసి ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్ ఆర్ యూనియన్. ఫోర్త్ది వచ్చేసి ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ అక్రాస్ ఇండియా. ఫిఫ్త్ది వచ్చేసి ఫ్రీడమ్ టు రిసైడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. సిక్స్త్ది వచ్చేసి ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్, ఎనీ బిజినెస్. తెలుగులో చెప్తాను చూడండి, నో వరీస్, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో. ఫస్ట్ది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పాను కదా. అంటే ఏంటంటే ఇండియాలో మనం ఏం చెప్పడానికైనా కానీ, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఫుల్ ఫ్రీడమ్ అనేది ఉంది. సెకండ్ది ఫ్రీడమ్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ. అంటే ఏంటంటే లైక్ మీరు ఏదైనా ఒక ఇష్యూ పైన మీరు ప్రొటెస్ట్ చేయాలన్నా కానీ, లేదంటే ఏదైనా ఒక ఇష్యూ పైన మీరు ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నా కానీ, ఒక టాపిక్ పైన మీకు ఆ ఫ్రీడమ్ అనేది ఉంది. థర్డ్ది వచ్చేసి ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్ ఆర్ యూనియన్. అంటే మీరు ఏదైనా యూనియన్ ఫామ్ చేయడానికైనా కానీ, లేదంటే ఏదైనా సంస్థ ఫామ్ చేయడానికి కూడా మీకు పూర్తి స్వేచ్ఛ అనేది ఉంది. ఫోర్త్ది వచ్చేసి ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ అక్రాస్ ఇండియా. అంటే మీరు ఇండియాలో ఏ ప్రాంతంలోకైనా కూడా ట్రావెల్ చేసే హక్కు, స్వేచ్ఛ అనేది మీకు క్లియర్గా ఉంది. తర్వాత ఫిఫ్త్ది వచ్చేసి ఫ్రీడమ్ టు రిసైడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. అంటే మీరు ఇండియాలో ఏ స్టేట్లో కానీ ఎక్కడైనా కూడా వెళ్ళి సెటిల్ అయ్యే ఫ్రీడమ్ మీకు 100% ఉంది. ఇంకా సిక్స్త్ది వచ్చేసి ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్, ఎనీ బిజినెస్. అంటే మీరు ఏ వృత్తిలో అయినా కూడా పనిచేసే ఫ్రీడమ్ అనేది మీకుంది. మీరు ఏ బిజినెస్ చేయడానికైనా కూడా ఫ్రీడమ్ ఉంది. ఇందులో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఏంటి అంటే సింపుల్ అండి, అంబేద్కర్ గారి ఇంటెన్షన్ ఒకటే క్లియర్, ఏంటంటే నీకు 100% ఫ్రీడమ్ ఉంది. ఆ ఫ్రీడము ఎప్పుడైతే, అంటే నువ్వు తీసుకునే ఫ్రీడమ్ ఎప్పుడైతే కంట్రీకి లేదంటే సొసైటీకి నష్టం జరుగుతుందో అప్పుడు దాన్ని ఖండించమని చెప్పారు. సో ఎప్పటి వరకు అయితే నువ్వు చెప్పేది, నువ్వు చేసేది, నీ ఫ్రీడమ్ని నువ్వు నీ కంట్రీకి, సొసైటీకి నష్టం జరగకుండా ఉపయోగపడుకుంటావో అప్పటి వరకు కూడా ఈ ఫ్రీడమ్ అనేది నీకు ఉంది.